చిన్న కంటిన్యూయేషన్. ఒకటి స్లైడ్ వచ్చింది, భారతీయ జనతా పార్టీ ఎందుకు ప్రభుత్వం ఫామ్ చేయలేదు అని మీరు మాట్లాడారు కదా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2022లో వచ్చిన కథనం ఏంది తెలుసా? 4.5 lakh rupees బీజేపీ తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ కుమార్ అమాంగ్ ది టాప్ 5 స్పెండర్స్ ఆన్ ఫేస్బుక్ యాడ్స్ ఇన్ ఇండియా ఇన్ ఏ మంత్. సుమారు 5 లక్షల రూపాయలు బండి సంజయ్ గారు ఫేస్బుక్ యాడ్స్ మీద వాడినరు అని వచ్చింది. సరే, దేని మీద వాడినరు? ప్రజా సంక్షేమం మీద వాడినరా? సెంటర్ తీసుకొచ్చిన ప్రయోజనాలని చెప్పినరా? నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఈ బియ్యం మేమే ఇస్తున్నాం, ఈ అంగన్వాడీలకు మేమే ఇస్తున్నాం, ఆయుష్మాన్ ఏవి మన పథకాలు మేమే ఇస్తున్నాం, మేము 100 రూపాయల పని చేస్తే 10 రూపాయలు చెప్పుకోలేకపోతున్నాం ఏమా అని చెప్పి ఆమెనే మాట్లాడిపోయింది. వాస్తవమా కాదా? మళ్ళీ ఏం ప్రకటనలు ఇచ్చిర్రు, ఏం చేసిండ్రు అని చెప్తే నేను మాట్లాడు కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ఏంది తెలుసా? సంజయ్ హ్యాస్ స్పెంట్ మనీ ఫర్ ప్రమోటింగ్ ఓన్లీ ప్రజా సంగ్రామ యాత్ర ప్రమోట్ చేసుకోనికే తప్ప దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లు ఎన్ని, అందులో తెలంగాణలో ఎంతమంది లబ్ధిదారు ఉన్నారు, డేటా ఉందా లేదా? లేదు. కోరసీర్రా నాయన, డేటా ఉందా లేదా? ఎంతమందికి జన్ ధన్ అకౌంట్లలో ధన్ పైసలు పడ్డాయా? అకౌంట్లో ఏమైనా పెట్టినరా? పెట్టలే. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే ఎంతమంది అంగన్వాడీ వర్కర్లకు మనం పైసలు ఇచ్చినాము ఎక్సెట్రా ఏమైనా పెట్టిర్రా? ఆయుష్మాన్ భారత్ కింద ఏమైనా లెక్కలు చూపిర్రా? ఎన్ని రహదారులకు కేంద్ర నిధులు ఇచ్చిర్రో చెప్పినరా? తెలంగాణ బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని పైసలు ఇచ్చిందో సంగ్రామ యాత్రలో మనం మాట్లాడినామా? ఐటీఐఆర్ తెలంగాణలో ఎందుకు రాలేదో నిలదీసి ప్రభుత్వానికి మనం చెప్పినామా? బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలేదో చెప్పినామా? అది కిషన్ రెడ్డి గారు లెటర్ ఇస్తే తప్ప మనకు తెలియలే. మళ్ళీ సంగ్రామ యాత్రలో మనం ఏం చెప్పినాం? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎందుకు లేదు అని అంటే ప్లేట్లో పెట్టి కేసీఆర్కి అందే చెప్పినాం. దానికి కౌంటర్ ఇచ్చినామా? గిరీష్ దారామోని కౌంటర్ ఇచ్చిండు. వేవ్ ఆఫ్ రైట్ ఆఫ్ అని చెప్పి కేంద్ర సర్కార్ని నిలదీస్తుంటే, నరేంద్ర దామోదర్ దాస్ మోదీని నిలదీస్తుంటే ఏమన్నా మనం మాట్లాడినామా? మాట్లాడలే. పెన్సిల్ పెట్టుకొని కొంతమంది రాస్తారు, మేధావులు, సూడో మేధావులు, వాళ్ళే చెప్తారు. అదే పోయి మన మీడియాలో మాట్లాడాలా? మళ్ళీ పీకనికే పోస్ట్లా? అడగొద్దా? అడగనియ్యరా? అరాచకమా? కాంగ్రెస్ పార్టీలో కూడా గింత లేదు కదా. మళ్ళీ అందరితో లేదు, ఇది నలుగురితోనే ఉన్నది. ఆ నలుగురిట్లా ఎవరెవరో ఒత్తిడి ఎవరు తీసుకొస్తారో తెలుసు, ఒత్తి మాట్లాడతారు ఎవరో తెలుసు. ఈ చర్చకు సిద్ధమా అని అంటే గల్లీలలో పడి ఉరికేది ఎవరో కూడా మాకు తెలుసు. ఇంకా వాట్సాప్లలో ధమ్కీలు జర చూసి చేయర్రా నాయన, టెక్నాలజీ పెద్దగా ఉన్నది, ఎక్స్పోజ్ అవుతారు. మళ్ళీ మీరు కార్యకర్తలు కాబట్టి నేను చిల్లర లెక్కలు చేస్తలేను, జర జాగ్రత్తగా ఉండుర్రి. ఎవరన్నా మీరు స్వచ్ఛందంగా మద్దతు తెలిపితే తెలుపుకోర్రా నాయన, నేను కాదని అంటలేను. వేరేళ్ళని ఎందుకు ధమ్కి ఇస్తున్నారా? అంటే అంత పెద్ద మొగోళ్ళ మునగాళ్ళ అంత జిగర్ల దమ్ములు ఉన్నాయా మీకు? ధమ్కీలు ఇచ్చేంత దాకా ఎరిగినరా? ఇగరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీద ఎరుగుతాయంట, కార్యకర్తల మీదనే మీ ప్రయోగమా? మీకు తెలుసా? పేడ ఆర్టిస్టులకు చెప్తున్నా, భజన పరులకు చెప్తున్నా, తెలుసా? అంతా పోకడేంద్ర నాయన నాకు అర్థం కాదు. వాట్సాప్లకైనా మెసేజ్లు డిలీట్ చేస్తారు, సోషల్ మీడియాలో ఏం చేస్తారా? వేరే హ్యాండిల్కైనా పెడితే మామాకి ధమ్కి అని అంటారా? వీళ్ళందరికీ ఒకటి పాట ఉంటుంది, ఏంది తెలుసా? జై జిందగీలా ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో, అందులో నీతోనే ఒక ఐటమ్ పాటను పాడిస్తుంటాడు బ్రో, జిందగీ ఇంతే 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 మామా బ్రో. కాషాయ కార్యకర్తలకు ప్రశ్నల సమాధానం వచ్చిందా? రాలే. కార్యకర్తలకు ఎన్నడన్నా సీట్లు దొరికినాయా? దొరకలే. కార్యకర్తల పార్టీల కార్యకర్తలకు పెద్దపీట పడ్డదా? పడలే. గోవిందా జిందగిని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో. భారత్ మాతాకి జై.